కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చ సుదీప్ మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. ఈయన ప్రెజెంట్ మన తెలుగు హీరోస్ని అయితే విపరీతంగా తిడుతున్నాడు. మన తెలుగు ఇండస్ట్రీ మీద ఏడుస్తున్నాడని చెప్పొచ్చు అనమాట. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈయన చాలామందికి తెలిసి ఉంటుంది, మన తెలుగులో చాలా మూవీస్లో యాక్ట్ చేశారు. చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి అండ్ ప్రభాస్ బాహుబలి 1 అండ్ రాజమౌళి తీసిన ఈగ మూవీతో మన తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు. ఒక విలన్ రోల్లో బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. ఈగ మూవీతోనే ప్రూవ్ చేసుకున్నాడు తన యాక్టింగ్ ఏందో మన తెలుగు ఇండస్ట్రీలో. అయితే ఈయన రీసెంట్గా చాలా మూవీస్ అయితే తీశాడు. ఈయన మూవీస్ బాగున్నా సరే ఎవరు పట్టించుకోవడం లేదు. రీసెంట్గా మార్క్ అనే మూవీ అయితే తీయడం జరిగింది. ఆ మూవీ ప్రమోషన్స్ కోసం మన తెలుగులో హైదరాబాద్లోకి అయితే వచ్చాడు. వచ్చి చాలామంది హీరోస్ని ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఈ విధంగా పెద్ద పెద్ద హీరోస్ని వెళ్ళి రిక్వెస్ట్ చేశారనమాట. నా మూవీ ప్రమోషన్స్కి కొంచెం రండి, నా ఈవెంట్కి ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారో ఆ ఈవెంట్కి కొంచెం మీరు గెస్ట్లుగా రండి అనుకుని చాలా హీరోస్ని అయితే పిలిచారంట. వాళ్ళనే కాకుండా నాని, రవితేజ లాంటి టైర్ 2 హీరోస్ని కూడా పిలిచారంట ఈ కిచ్చ సుదీప్ గారు. కాకుంటే ఎవరు ఎన్ని పట్టించుకోలేదంట. ఇంతకుముందు తీసిన మ్యాక్స్ అండ్ కబ్జా లాంటి మూవీస్కి కూడా గెస్టులుగా హోస్ట్గా రమ్మని పిలిస్తే ఎవరు రాలేదంట. దీంతో ఈయన చాలా బాధపడుతున్నారని చెప్పొచ్చు. నా మూవీకి ఎవరు సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు, నా మూవీ బాగున్నా సరే జనాల వద్దకు రీచ్ అవ్వడం లేదు అని మన తెలుగు ఇండస్ట్రీ మీద చాలా ఏడుస్తున్నారనమాట. అండ్ ఈ మార్క్ మూవీ బాగున్నా సరే మన తెలుగులో అసలు కలెక్షన్స్ అనేవి రాలేదు, ఎవరు థియేటర్కి వెళ్ళి చూడలేదు. ఎందుకంటే ఈ మూవీ వచ్చిందని కూడా ఎవరికి తెలియదు అనమాట. అంత దారుణంగా అయిపోయింది కిచ్చ సుదీప్ పరిస్థితి. మరి దీని మీద మీకున్న ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.